హలో గైస్, వెల్కమ్ టు కేవీ టెక్ ఛానల్. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే అసలు డిఎస్సి అంటే ఏంటి, డిఎస్సి ఎందుకు అంత ఇంపార్టెంట్, అలాగే డిఎస్సిని ఎలా స్టార్ట్ చేయాలో మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ మనం డిఎస్సి అంటే ఏంటో తెలుసుకుందాం. డిఎస్సి అంటే డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథం. అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? డేటా స్ట్రక్చర్ అంటే హౌ కెన్ వి స్టోర్ అండ్ ఆర్గనైజ్ డేటా ఇన్ ఎ కంప్యూటర్. అంటే మనం డేటాని కంప్యూటర్లో ఏ విధంగా స్టోర్ చేస్తున్నాం, అలాగే ఎంత ఎఫిషియెంట్ గా ఆర్గనైజ్ చేస్తున్నాం అనే దాన్నే డేటా స్ట్రక్చర్ అని అంటారు. లెట్ సపోజ్ మనం లైబ్రరీ తీసుకుంటే లైబ్రరీలో ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ కూడా సెల్ఫ్ లో స్టోర్ చేస్తారు. సో ఇది ఒక లైబ్రరీలో ఒక ర్యాక్ అనుకోండి. ఈ ర్యాక్ లో ప్రతి బుక్ కూడా సెల్ఫ్ లో ఆర్డర్ లో స్టోర్ చేస్తారు. సో ఇప్పుడు పర్టికులర్ బుక్ కావాలంటే మనం మనం డైరెక్ట్ గా ఆ సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి ఆ బుక్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. అదే మనం గ్రూప్ ఆఫ్ బుక్స్ ని ర్యాండమ్ గా అన్ఆర్డర్ లో పెడితే మనం మనకు కావాల్సిన బుక్ ని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇవి అన్ఆర్డర్ లో ఉన్నాయి. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ ని కూడా మనం సెర్చ్ చేస్తూనే ఉండాలి. సో దిస్ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ ని మనం ఎంత ప్రాపర్ గా, ఎంత ఎఫిషియెంట్ గా ఆర్గనైజ్ చేస్తున్నాం, స్టోర్ చేస్తున్నాం అనేదాన్ని డేటా స్ట్రక్చర్ అని అంటాం. సో కమింగ్ టు ఆల్గరిథం. ఆల్గరిథం అంటే ఇట్ ఈస్ ద మెథడ్ ఆర్ ప్రాసెస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ యూజింగ్ డేటా స్ట్రక్చర్. అంటే సేమ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం లైబ్రరీ తీసుకోండి. ఇంజనీరింగ్ కాలేజ్ లైబ్రరీ తీసుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ అండ్ మెకానికల్. సో నాకు ఇప్పుడు పర్టికులర్ డిపార్ట్మెంట్ బుక్ కావాలంటే, లైక్ నాకు సిఎస్సి డిపార్ట్మెంట్ లో పర్టికులర్ సబ్జెక్ట్ బుక్ కావాలంటే నేను డైరెక్ట్ గా ఈ ఈ ర్యాక్ దగ్గరికి వెళ్ళిపోతే సరిపోద్ది. నాకు ఈ 3 ర్యాక్స్ ని సెర్చ్ చేయాల్సిన నీడ్ లేదు. ఎందుకంటే ఇది సిఎస్సి డిపార్ట్మెంట్ బుక్స్ అన్ని ఈ పర్టికులర్ సెల్ఫ్ దగ్గర ఉంటాయని నాకు తెలుసు. అలాగే నాకు ఈసీ బుక్స్ కావాలంటే ఇక్కడికి వెళ్తే సరిపోద్ది. అలాగే ట్రిపుల్ ఈ, మెకానికల్. అదే ఇప్పుడు నేను అన్ని బ్రాంచ్ బుక్స్ కూడా ఒకే దగ్గర ప్లేస్ చేసిస్తే, ఇప్పుడు నాకు పర్టికులర్ బ్రాంచ్ బుక్ కావాలంటే ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ ను కూడా సెర్చ్ చేస్తూ ఉండాలి. మన బుక్ మనకు దొరికినంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ ను కూడా సెర్చ్ చేస్తూనే ఉండాలి. దీనివల్ల ఏంటంటే చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. సో మనం ఇక్కడ మన ప్రాబ్లమ్ ని ఎంత ఎఫిషియెంట్ గా తక్కువ టైంలో సాల్వ్ చేస్తున్నాం అనే దాన్నే ఆల్గరిథం అంటారు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ యూజింగ్ డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ త్రూ మనం ప్రాబ్లమ్ ని ఎంత ఎఫిషియెంట్ గా సాల్వ్ చేస్తున్నాం అనే దాన్నే డేటా స్ట్రక్చర్ అని అంటారు. సో ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ లో ఇప్పుడు మనం ఈ విధంగా అప్రోచ్ అయితే దీనివల్ల మనకి టైం అనేది చాలా తక్కువ టైంలోనే మనకు కావాల్సిన బుక్ ని ఫైండ్ అవుట్ చేయగలం. అదే మనం ఈ అప్రోచ్ యూస్ చేస్తే మనం టైం అనేది చాలా టేక్ చేసుకుంటది. ఎందుకంటే ఆన్సర్ అయితే దొరుకుతుంది. బట్ టైం అనేది చాలా కన్జ్యూమ్ అవుతుంది. సో మనం దీన్నే ఆల్గరిథం అని అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. నెక్స్ట్ మన వీడియోలో డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ తెలుసుకుందాం. అసలు డిఎస్సి ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకు డిఎస్సి అని ఎక్కడ చూసినా డిఎస్సి గురించి మాట్లాడుకుంటారు? ఎందుకంటే డిఎస్సి అనేది ఫౌండేషన్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అసలు డిఎస్ఏ డిఎస్ఏ లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఆలోచించారా? లెట్ సపోజ్ మీరు మీ మొబైల్ ఫోన్ లో కాంటాక్ట్ లిస్ట్ చూసారా? ఆ కాంటాక్ట్ లిస్ట్ లో మీకు పైన సెర్చ్ బార్ అనేది ఉంటది. ఇప్పుడు ఆ సెర్చ్ బార్ లేకపోతే మీరు పవన్ అనే కాంటాక్ట్ కావాలనుకోండి, మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయగలరు? సో మీరు స్క్రోల్ చేస్తూ ఉండాలి. పి అనే లెటర్ వచ్చినంత వరకు, పి సిరీస్ తో ఉన్న లెటర్ వచ్చేంత వరకు మీరు స్క్రోల్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత పవన్ అనే కాంటాక్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుంది, మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాంటాక్ట్ ని కూడా అలాగా స్క్రోల్ చేస్తూ, అంటే దాన్ని సెర్చ్ చేస్తూ ఆ పిఎన్ సిరీస్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. అదే మనం సెర్చ్ బార్ యూస్ చేస్తే మనకు కావాల్సిన కాంటాక్ట్ ని, ఆ కాంటాక్ట్ నేమ్ ని మనం సెర్చ్ బార్ లో టైప్ చేయగానే మనకి ఈజీగా మనకి ఆ కాంటాక్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ డిఎస్సి అనేది ప్లే అవుతుంది. డిఎస్సి రోల్ అనేది ప్లే అవుతుంది. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంది, ఫస్ట్ సెర్చ్ బార్ లేకపోతే టైం అనేది చాలా పెరిగిపోతుంది. సో మనం అక్కడ ఏం చేస్తున్నాం, ఒక ఆల్గరిథం యూస్ చేసి సెర్చ్ బార్ పెట్టి అక్కడ ఒక ఆల్గరిథం ద్వారా మనం ఆ కాంటాక్ట్ లిస్ట్ లో పర్టికులర్ కాంటాక్ట్ ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం ఈజీగా. దీని ద్వారా ఏమవుతుందంటే టైం అనేది బాగా సేవ్ అవుతుంది. సో అలాగే ఎవ్రీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ కూడా వాళ్ళ మోస్ట్ 60-70% కోడింగ్ ఇంటర్వ్యూస్ అనేవి డిఎస్ఏ మీద కండక్ట్ చేస్తారు. సో డిఎస్ఏ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కోసం, అలాగే లాజికల్ థింకింగ్ కోసం డిఎస్సి అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మరి డిఎస్సిఏ
అంటే ఏంటి? డీఎస్సీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని తెలుసుకున్నారు కదా! నెక్స్ట్ మనం డీఎస్సీని ఎలా స్టార్ట్ చేయాలి? అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి? ప్రాసెస్ ఏంటి? ఇవన్నీ తెలుసుకుందాం గైస్. ఇప్పుడు మనం డీఎస్సీ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ డీఎస్సీ రావాలంటే మనం ఏదో ఒక లాంగ్వేజ్‌లో పర్ఫెక్ట్ అయ్యి ఉండాలి. సో, ఇక్కడ నేను 3 లాంగ్వేజ్ మెన్షన్ చేశాను. సి ప్లస్ ప్లస్, పైథాన్ అండ్ జావా. ఈ 3 లాంగ్వేజ్‌లో ఏ లాంగ్వేజ్ తీసుకున్నా పర్వాలేదు. సో, ఏదో ఒక లాంగ్వేజ్ పిక్ చేసుకోండి. వన్స్ పిక్ చేసుకున్న తర్వాత మీరు ఈ టాపిక్స్ అనేవి కవర్ చేసుకోవాలి ఫ్రెండ్. ఈ టాపిక్స్ హౌ టు డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్. సో మీరు ఏ లాంగ్వేజ్ పిక్ చేసుకున్నా ఈ కాన్సెప్ట్స్ అనేవి మీరు నేర్చుకోవాలి. వన్స్ ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీరు ఈ కాన్సెప్ట్స్ బేస్డ్ పై ఈ సమ్స్ ని ప్రాక్టీస్ చేయండి. సో వన్స్ మీరు ఈ సమ్స్ ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఈ కాన్సెప్ట్స్ లో గ్రిప్ ఉంటది. సో వన్స్ మీరు ఈ మొత్తం ఈ కాన్సెప్ట్ అన్ని చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు డేటా స్ట్రక్చర్స్ లోకి వెళ్ళండి. సో ఇప్పుడు మనం సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ పిక్ చేసుకుంటే అందులో మీకు ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ గా ఎస్టీఎల్ స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీస్ అని ఇన్బిల్ట్ డేటా స్ట్రక్చర్స్ అని ఉంటాయి. సో అక్కడ మనం డేటా స్ట్రక్చర్స్ ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోగలం. అలాగే పైథాన్ కి వచ్చేసరికి మనం లిస్ట్, ట్రిపుల్, సెట్ అండ్ డిక్షనరీ, అలాగే ఊప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి రిమైనింగ్ కాన్సెప్ట్ డేటా స్ట్రక్చర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే జావాకి వచ్చేసరికి ఇన్బిల్ట్ గా డేటా స్ట్రక్చర్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనం డేటా స్ట్రక్చర్ ని వన్స్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత డేటా స్ట్రక్చర్స్ కి వచ్చే ముందు మనకి డేటా స్ట్రక్చర్స్ ఎన్ని టైప్స్ తెలియాలి. ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ అంటే 2 టైప్స్, లీనియర్ అండ్ నాన్ లీనియర్. ఫస్ట్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే మన ఒక డేటాని లీనియర్ గా స్టోర్ చేస్తే దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటున్నాం. ఎగ్జాంపుల్ ఏరే, లింక్డ్ లిస్ట్, స్టాక్ అండ్ క్యూస్. ఇక్కడ ఈ 4 వాటిలో మనం డేటాని లీనియర్ గా స్టోర్ చేస్తాం. అదే కమింగ్ టు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ట్రీ, గ్రాఫ్స్, మ్యాప్స్ అండ్ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్. సో ట్రీ అంటే ఇక్కడ డేటా అనేది లీనియర్ గా ఉండదు, ర్యాండమ్ గా ఉంటది. సో దీన్నే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా అసలు డేటా స్ట్రక్చర్ ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, డేటా స్ట్రక్చర్స్ ఎన్ని టైప్స్, అలాగే నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ ని నేర్చుకున్న తర్వాత వన్స్ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇన్ కేస్ మన ఒక ఏరే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ కాన్సెప్ట్ బేస్డ్ పై కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సాల్వ్ చేయడానికి ప్రాబ్లమ్ ని. లైక్ లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, గీక్ ఫర్ గీక్స్ అండ్ కోడ్ ఫోర్సెస్. ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి. సో మనం వన్స్ ఒక కాన్సెప్ట్ ని కంప్లీట్ చేసిన తర్వాత ఏదో ఒక ప్లాట్ఫామ్ లో ఆ కాన్సెప్ట్ బేస్ లో డైలీ ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ చేస్తే మనకి ఆ కాన్సెప్ట్ మీద చాలా గ్రిప్ ఉంటది. సో ఇలాగా మీరు కన్సిస్టెంట్ గా థరోలీ ప్రాక్టీస్ చేస్తేనే మనకి డేటా స్ట్రక్చర్స్ అనేవి చాలా బాగా అర్థమవుతాయి. లేదంటే ఒక డే నేర్చుకొని ఒక 2-3 డేస్ నేర్చుకుని తర్వాత మళ్ళీ ఇంకా పట్టించుకోకుండా వదిలేస్తే డేటా స్ట్రక్చర్స్ అనేది నేర్చుకోవడం చాలా కష్టం అవుతుంది గైస్. సో మీకోసం ఏంటంటే నేను ఒక చీట్ షీట్ రెడీ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మనం లీడ్ కోడ్ లో డేటా స్ట్రక్చర్స్ అన్ని సాల్వ్ చేయాలంటే నియర్లీ 3500 సంథింగ్ ఉంటాయి. సో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో నేనైతే ఒక చీట్ షీట్ రెడీ చేశాను. సో ఆ చీట్ షీట్ లో ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఏరియా నుంచి అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ వరకు ఆల్ క్వశ్చన్స్ ని కవర్ చేశాను. అంటే ఆల్ ప్యాటర్న్ క్వశ్చన్స్ కూడా కవర్ చేశాను. అందులో మొత్తం 168 క్వశ్చన్స్ ఉంటాయి గైస్. ఆ 168 క్వశ్చన్స్ ని మీరు చాలా కన్సిస్టెంట్ గా నీట్ గా ప్రాక్టీస్ చేస్తే మీరు డేటా స్ట్రక్చర్స్ లో చాలా అడ్వాన్స్ లెవెల్లోకి వచ్చేయగలరు. సో ఇప్పుడు నేను చేసిన వెబ్సైట్ ని మీకు ఒకసారి చూపిస్తాను గైస్. సో నేను లింక్ అనేది పిన్ డిస్క్రిప్షన్ లో లేదా నా యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ కింద ఉంటది. సో మీరు లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ వస్తుంది. ఇక్కడ మీ మెయిల్ అండ్ పాస్వర్డ్ తో రిజిస్టర్ అయితే మీకు ఆటోమేటిక్ గా లాగిన్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది గైస్. సో డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ టోటల్ 168 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి గైస్. అలాగే విత్ డిఫికల్టీతో కూడా. సో ఫస్ట్ నేను ఈజీ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు లైక్ ఎరే అండ్ హ్యాషింగ్ వచ్చేసరికి ఇక్కడ ఆల్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఈజీ టు హార్డ్ లెవెల్ వరకు అన్ని టాపిక్స్ కవర్ అయినట్టుగా నేను ప్రాబ్లమ్స్ అయితే ప్లేస్ చేశాను. అలాగే 2 పాయింటర్స్, స్లైడింగ్ విండో అండ్ స్టాక్, బైనరీ సెర్చ్, లింక్డ్ లిస్ట్ ఇక్కడికి వచ్చేసరికి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అన్ని కవర్ చేశాను గైస్. నెక్స్ట్ ఇవన్నీ నాన్ లీనియర్, అలాగే అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్, అడ్వాన్స్డ్ గ్రాఫ్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్, ఇవన్నీ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్. సో ఇవి ఇక్కడ మీరు ఈజీగా
ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఈ షీట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు ఈ ప్రాబ్లమ్ ని క్లిక్ చేసిన వెంటనే ఇది మీకు డైరెక్ట్ గా ప్రాబ్లమ్ కి రీడైరెక్ట్ అయిపోద్ది. నేను డైలీ కూడా నేను మీరు ఒకవేళ ఈ ప్రాబ్లమ్ మీకు అర్థం కాకపోతే నేను ఇక్కడ యూట్యూబ్ సోర్స్ లింక్ పెడతాను. నేను చేసిన యూట్యూబ్ వీడియోని మీకు ఇందులో అప్లోడ్ చేస్తాను. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ మీద వీడియో ఉంటది నేను చేసింది. అక్కడ మీరు చూసి ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేశానో మీరు తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఈ ప్రాబ్లమ్‌కి ఏదైనా అంటే మీకు లైక్ గుర్తుండడానికి ఏమైనా నోట్స్ అయితే నోట్స్ రాసుకొని సేవ్ చేసుకోవచ్చు పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కి. సో, ఈ షీట్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది గైస్. సో, ఈ షీట్ యొక్క లింక్ అనేది నేను పిన్‌డ్ కామెంట్స్‌లో కానీ, అలాగే నా యూట్యూబ్ ప్రొఫైల్ కిందన కానీ ప్లేస్ చేస్తాను. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అర్థమైంది కదా! డీఎస్సీ అంటే ఏంటి? డీఎస్సీ ఎందుకంత ఇంపార్టెంట్? అలాగే డీఎస్సీ ఎలా స్టార్ట్ చేయాలో మీకు ఈ వీడియోలో మొత్తం అర్థమైందనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకేదైనా డౌట్ ఉంటే కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థాంక్ యూ.